ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుజేతును అని. ప్రజలారా, మన ప్రభువు మన భారములు తీసివేసి మనకు విడుదలను, విశ్రాంతిని అనుగ్రహించు దేవుడు. ప్రజలారా, మానవులు ఎన్ని రకములుగా ఎన్నెన్ని భారములు మోయిచున్నారు. భారములతోనే దినదినము శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను కృంగిపోవచున్నారు. శరీర ప్రయాసలు, ఉద్యోగములు, ఒత్తిడిలు, రోగములు, గాయములు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో సమస్యలు, మానసిక క్షోభ, లోకంలో ప్రయాసలు, మనుషుల వలన కలిగే మానసిక దెబ్బలు, అంతేకాక ఉదయం నుండి రాత్రి వరకు ప్రయాసపడుచున్న ఎటువంటి ఎదుగుదల లేని జీవితములు, మనుషులతో వ్యాజ్యములు, పోరాటములు, అనవసరమైన మాటలు, ఇవియేగాక లోపట అంతరంగంలో ఎన్నో ఆధ్యాత్మిక పోరాటములు, సాతాను శోధనలు, పాప భారములు, మనస్సాక్షి సరిగా లేనందున కలిగే ఆందోళన, ఇవన్నీ భారములుగా ఒక మానవుని మీద మూటలులాగా ఎవరూ తీయలేనివిగా, తేలికపరచలేనివిగా మనుషుని పట్టి పీడించుచున్నవి, కృంగజేయుచున్నవి. ఇతర మనుషుడు ఆ భారములు తీయుటకు సహాయపడునా అంటే తానే పెద్ద భారమును మోయిచూ ఉంటాడు, అనేకమైన ఇబ్బందులు కలిగి ఉంటాడు. మరి మనవి ఎవరు తీరుస్తారు, ఎవరు మోస్తారు? ఆ భారములు దింపి మనకు తేలికను అనుగ్రహించువారు నిజముగా ఈ లోకంలో ఎవరూ లేరు. అలసిపోతున్నాం, పైకి లేవలేని వారి వలె వంగిపోయి నడుచుచున్నట్లుగా ఉన్నవి మన జీవితములు. మనకు విడుదల కావలెను. ఆ భారము మన మీద నుండి దింపివేసి మనల్ని తేలికపరిచే దేవుడు ఉన్నాడు. ఇదిగో, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రమ్మని పిలుచుచున్నాడు. ప్రజలారా, భారము మోయిచున్న వారులారా, ప్రయాసపడి అలసిపోతున్న వారులారా, అంతరంగములో అలాగునే బాహ్యట పోరాటాలతో నలిగిపోతున్న ప్రజలారా, సాతాను వలలో పడి ఆ పాపపు భారమును మోయలేక నశించిపోతున్న ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, మనం అనుకుందుము, ఈ లోకంలో ధనముంటేనో లేక మనుషులతో సంతోషముగా తిరిగితేనో మరొకటో జరిగించితే నాకు సేద దొరుకునేమో అని, నా భారములు తొలగిపోవునేమో అని. అయితే అవి తాత్కాలికమైన సంతోషము ఇవ్వవచ్చునే కానీ నిజముగా మన భారపు మూట మన పైనే ఉండును. అయితే నిజమైన విడుదలను మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకనగా ఆయన మన పాప భారమంతా, దోష భారమంతా, అవమాన భారమంతా, రోగ భారమంతా, శిక్షా భారమంతా కలువరి శిలువలో మోసెను, మనకు సమస్త విడుదలను, రక్షణను అనుగ్రహించెను. కాబట్టి ప్రజలారా, మనము మోయిచున్న భారమును ప్రభువు సన్నిధిలో పెడితే ఆయన వాటిని తీసివేసి మనకు నిజమైన తేలికను, విడుదలను, నిజమైన ఆనందమును అనుగ్రహించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఆధ్యాత్మికంగా ఎన్నో పోరాటములు, లోకంలో ఎన్నో పోరాటములు, ఇవి ఎవరితోనూ చెప్పుకోలేక, పంచుకోలేక మేమే మోసుకుంటూ కృంగిపోవచ్చున్నాం. నడవలేకపోతున్నామయ్యా. జీవితంలో ముందుకు సాగలేకపోతున్నాం దేవా. తండ్రి, మా భారమును తీసివేసి మమ్మను లేవనెత్తయ్యా. మా గాయములు కట్టయ్యా. మా బంధకములో నుండి విడిపించి మేము ముందుకు సాగునట్లుగా మీతో మీ సులువైన కాడి మోయిచు నడిపించమని వేడుకుంటూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.